రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలైనట్టు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో కేవలం గుంట భూమి ఉన్న రైతుల నుంచి వందల ఎకరాలున్న భూస్వాములు, ప్రముఖులు, సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారికి కూడా రైతు బంధు అందుతోంది. వ్యవసాయ పనుల ప్రారంభంలో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు సాయపడటమే లక్ష్యంగా ఏర్పడిన ఈ రైతు బంధు పథకం కింద భారీగా భూములున్న వారికి, ధనికులకు రైతు బంధు ఎందుకు ఇవ్వాలన్న విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వం హయాములోనూ ఇలాంటి విమర్శలు వచ్చినా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ ఇవ్వాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఎకరానికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని, కౌలు రైతులకు, కూలీలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే కొత్త సర్కార్ రైతు బంధు సాయానికి 5 ఎకరాల పరిమితి విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, 10 ఎకరాల లోపు పరిమితి ఆలోచన కూడా ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. భారీగా ఆస్తులున్న రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సెలబ్రిటీలు ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి 2-3 ఎకరాలున్న రైతు బంధు ఇవ్వకూడదని భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై కసరత్తు జరుగుతున్నందున ఇప్పటికిప్పుడే ఏం జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు. ప్రస్తుత యాసింగి సీజన్ లో గతంలో మాదిరిగానే రైతు బంధు పథకాన్ని అమలు చేస్తామని, వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త సంస్కరణలు అమలులోకి వస్తాయని వివరిస్తున్నారు. దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభమైంది. మొదట్లో ఒక్కో సీజన్ లో ఎకరాకు 4,000 చొప్పున ఏటా 8,000 రూపాయల చొప్పున రైతులకు అందేవి. తరువాత ప్రభుత్వం ఈ సొమ్మును ఏడాదికి 10,000 రూపాయలు చేసింది. అయితే 90% పైగా రైతులు 5 ఎకరాల లోపు ఉన్నవారే. ఈ ఏడాది వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం చూస్తే రైతు బంధు సొమ్ము తీసుకున్న రైతులు 66.99 లక్షల మందిగా, అందులో అత్యధికంగా ఎకరం భూమి ఉన్న రైతులే 22.55 లక్షల మంది ఉన్నారు. వీరి చేతిలో ఉన్న భూమి 12.85 లక్షల ఎకరాలు మాత్రమే. ఎకరం నుంచి 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల సంఖ్య 16.98 లక్షలు ఉండగా, వీరి చేతిలో ఉన్న మొత్తం భూమి 25.57 లక్షల ఎకరాలు. 2 నుంచి 3 ఎకరాల వరకు ఉన్న రైతులు 10.89 లక్షల మంది ఉండగా, వీరి మొత్తం భూమి 26.50 లక్షల ఎకరాలు. ఇక 3 నుంచి 4 ఎకరాలున్న రైతులు 6.54 లక్షల మంది, వీరి చేతిలో 22.62 లక్షల ఎకరాల భూమి ఉంది. 4 నుంచి 5 ఎకరాల భూమి ఉన్న రైతులు 5.26 లక్షల మంది చేతుల్లో 21.04 లక్షల ఎకరాల భూమి ఉంది. మొత్తానికి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల ఎకరాలుగా, వీరందరికీ కలిపి సుమారు 1 కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతులలో 90% పైగా 5 ఎకరాల లోపు భూములున్నవారే. 5 ఎకరాలకు పైబడి భూమున్న రైతుల సంఖ్య కేవలం 6.65 లక్షలే. కానీ వారి వద్ద ఏకంగా 52 లక్షల ఎకరాల భూములున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అత్యధికంగా చిన్న, సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారని, 5 ఎకరాల పరిమితి విధిస్తే అవసరమైన రైతులకు పథకాన్ని వర్తింపజేసినట్లవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.